కోసూరు లక్ష్మీ గోపీనాథ్ గారు, వట్టి చెరుకూరు, గుంటూరు నుంచి వచ్చారండి. పెళ్ళై 7 సంవత్సరాలు అయింది వీళ్ళకి, ఈ దంపతులకి. పిల్లలు పుట్టలేదని చాలా చోట్ల తిరిగారు, కానీ ఎక్కడా ప్రెగ్నెన్సీ రాలేదు. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్నాళ్ళకి వచ్చిందమ్మా? 10 రోజులు 15 రోజులకి మొత్తం కలిసి 1 monthలోనే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది. 1 month అంటే వాడింది 15 రోజులే మందులు అంతే. ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? 28/10/2024 వచ్చారు. 28 అక్టోబరు. తర్వాత టీకా, ఆ రోజే టీకా వేసాము, పంపించాము. వెంటనే ప్రెగ్నెన్సీ అందుకుంది. కరెక్ట్గా అండాలు విడుదలైన టైంలో వచ్చారు లక్కీగా. ఆ రోజే టీకాలు పడి పంపించాము. నేను చెప్తూ ఉంటాను చాలాసార్లు చాలామందికి, మీకు బయట 6 IVFలు పోవచ్చు, 60 లక్షలు ఖర్చు అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ టీకా వేయగానే కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది. 10 రోజుల్లో రావచ్చు, నెల రోజుల్లో రావచ్చు, 2 నెలల్లో రావచ్చు, 6 నెలలు పట్టచ్చు. ఇక్కడ ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ రావచ్చు. మా దగ్గరికి వచ్చారు, టెస్టులు చేయించుకున్నారు, టీకా వేయించుకున్నారంటే ఆ నెక్స్ట్ డే నుంచి ఎప్పుడైనా మీరు ప్రెగ్నెంట్ అవ్వచ్చు అని కూడా నేను ఇంతకుముందు చెప్పాను. చాలామంది నమ్మలేరు. ఇప్పుడు నమ్మక తప్పదు, మీ ఎదురుగుండానే ఉన్నారు. వారు పాపం మాట్లాడలేరు, పుట్టుకతోనే చెవుడు మోగ. కాబట్టి వారి బదులుగా మీరేమవుతారమ్మా? వారి బదులుగా పిల్లవాడు అమ్మ చెప్తారు, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడెక్కడ వెళ్ళారు, ఏం తిరిగారు, మరి అక్కడ ఏం డాక్టర్లు ఏం చెప్పారు, మరి ఇక్కడికి ఎలా రాగలిగారు, ఏ దేవుడు మరి వీళ్ళకి నా దారి చూపించాడు, ఇక్కడికి లాక్కొచ్చాడు, వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది, ఇప్పుడు ఎలా ప్రెగ్నెన్సీ పొందగలిగారు. 7 ఏళ్ల నుంచి శనిగాడు వేధిస్తున్నాడు. పెళ్ళి 7 ఏళ్ల నుంచి ఒక్కసారి కూడా రాని ఆ ప్రెగ్నెన్సీ ఇక్కడ వచ్చేసింది. కన్ఫామా కాదా అని చెప్పి టెస్ట్ కూడా చేయించాము. టెస్ట్లో కూడా పాజిటివ్ వచ్చింది. బీటా ICGలో పాజిటివ్ వచ్చింది. సీరం బీటా ICG చేయించాము. ఎంత వచ్చింది? అది 1500 వచ్చింది. 5 దాటితే ప్రెగ్నెంట్. ఇది 1500 వచ్చింది. అది చేయించిన తర్వాత యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది, బ్లడ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. మరి స్కాన్లో కూడా ప్రెగ్నెన్సీ ఉందా లేదా, ఒకవేళ ప్రెగ్నెన్సీ ఏమన్నా ట్యూబుల్లో వచ్చిందా అనేది చూడాలి కదా. అది కూడా టెస్ట్కి, స్కాన్కి పంపించాయి. ఇవాళ చేసిన స్కాను, బయట రేడియాలజిస్ట్ స్కాను, రేడియాలజిస్ట్ క్లియర్గా ఇచ్చారు. ఇది గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కాదు, నార్మల్ ప్రెగ్నెన్సీ, సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ కరస్పాండింగ్ టు 6 weeks అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. చూడండి, ప్రెగ్నెన్సీ వచ్చింది. 7 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ జస్ట్ ఒక టీకాతో ఎలా వచ్చింది అనేది వారి మాటల్లోనే విందాం. చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు మహేశ్వరి అండి. మహేశ్వరి. పిల్లవాడు ఇప్పుడు మన గోపీనాథ్ యొక్క తల్లి. చెప్పండి. మా బాబుకి పెళ్ళి అయ్యి 7 సంవత్సరాలు అవుతుందండి. 2-3 సంవత్సరాలు కొంచెం 2-3 సంవత్సరాలు కొంచెం వెయిట్ చేసాము, పుడతారులే అన్నట్లుగా. తర్వాత కొంచెం వెనక పడుతున్నారులే అని చెప్పి ఇక గుంటూరు హాస్పిటల్లో చూపించామండి. 2-3 హాస్పిటల్లో చూపించాము. నీటి బుడగలు ఉన్నాయి అన్నారు, అబ్బాయి కౌంట్ తక్కువ అన్నారు. ఇదిగో ఇన్నాళ్ళ నుంచి యూట్యూబ్లో చూస్తున్నాము, ఆ బాబు గారు చెప్పినట్టు లక్షలు ఇస్తే చేస్తామంటున్నారు, గ్యారెంటీ ఇవ్వమంటున్నారు. అంత లక్షలు పోసి చేయించే ఓపిక మాకు లేదు. మేము మామూలు నార్మల్గా బెస్ట్ ప్రైజ్కి వెళ్ళి అబ్బాయి 9,000 10,000 తీసుకొచ్చుకున్న అబ్బాయి. సరే, మా తమ్ముడు పొన్నూరులో ఉంటాడండి. మా అబ్బాయి చూసి చెప్పాడు, తను కూడా రావాల్సిందే, తను రాలేదు, వస్తానన్నారు. ముందు అబ్బాయికి చూపించక్క అని చెప్పి నాకు చెప్తే నేను అబ్బాయిని అమ్మాయిని తీసుకొని వచ్చాను. దేవుడి దయలో వచ్చిన టైం మంచిదయింది, సక్సెస్ అయింది. చాలా సంతోషం. అసలు అంతా ఇంత సంతోషం కాదు. కాకపోతే ఇద్దరికి మాటలు రావు కాబట్టి సంతానం ఎలా ఉంటుందని కాస్త డౌట్గా భయంగా ఉంది. ఆల్రెడీ అబ్బాయిల ఫ్రెండ్స్ అమ్మాయిల ఫ్రెండ్స్ ఉన్నారు, అలాగ మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళకి మంచి పిల్లలే పుట్టారు. చాలా సంతోషం. బాబు గారి దగ్గరికి వచ్చాము, ఒక టీకా వేసి మందులు, అది టెస్టులు అన్నీ చాలా టెస్టులు చేశారు, మందులు ఇచ్చారు. మందులు కూడా 10 రోజులే మేము వాడుకున్నది. వెంటనే అదే డేట్ రాపోయేసరికి చూసాము, ఇంటి దగ్గర చూసాము, మంచిగా వచ్చింది. ఫోన్ చేస్తే ఈరోజు రమ్మన్నారు.
ఈ అమ్మాయికి ఈ 7 సంవత్సరాల్లో చాలా చోట్ల తిరిగారు. తిరిగిన చోటల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే పీసీఓడి ఉంది అని చెప్పారు. నీటి బుడగలు లైట్గా ఉన్నాయన్నారు. భర్తకు వచ్చేటప్పటికి కౌంట్లో 8 మిలియన్స్ అయ్యి, మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా 8 మిలియన్స్ కౌంట్లో. మరి 8 మిలియన్ల కౌంటు, మొటిలిటీ యాక్టివ్ మొటిలిటీ 4%, మార్ఫాలజీ 2% మన దగ్గరికి వచ్చినప్పుడు. ఆవిడకేమో పీసీఓడి నీటి బుడగలు ఉన్నాయి. ఆ రోజు చేసిన స్కానింగ్ లో కూడా నీటి బుడగలు ఉన్నాయని చెప్పారండి. పీసీఓడి ఉంది అని చెప్పాం. సో మరి మ్యాజిక్ ఎలా జరిగిందో చూసారా? మ్యాజిక్ మామూలు వాళ్ళకి మాటలు వచ్చిన వాళ్ళు కూడా మాటలు రావు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు, కానీ వాళ్ళ మనసులో ఆనందం కనిపిస్తుంది. మీకు మాట్లాడలేరని కానీ మనసులో ఆనందం మాత్రం తెలుస్తూనే ఉంటుంది. ఇద్దరికి రావు మాటలు. ఇద్దరు పుట్టుకతోనే మోగ చెవుడు 2 ఉన్నాయి కాబట్టి మాట్లాడలేరు. ఒకటి ఉంటే ఒకటి వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఎందుకంటే మీరు చెవుడు ఇనికిడి లేకపోతే మీకు మాటలు రావు. ఎవరైనా అంతే. కానీ ఇలా పుట్టే బిడ్డ అలా ఉండరు. మళ్ళీ వీళ్ళకి మంచి బిడ్డే పుడతాడు. ఇక్కడ పుడతాడు అంతే. సంతోషం అండి. ఇక్కడ పుడతారు, తప్పనిసరిగా పుడతారమ్మా. ఇప్పుడు నువ్వు ఎలాగైతే నువ్వు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావో రేపు ఆ బిడ్డ వచ్చి మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. అదేనండి నా బాధ. ఖచ్చితంగా పుడతాడు, మంచి బిడ్డ పుడతాడు. చూడండి, కణాలు తక్కువ ఉన్నా కూడా, నెలలు మరి ఇబ్బంది ఉండి నీటి బుడగలు ఉన్నా కూడా, పుట్టుకతో మరి అవకరాలు ఉన్నా కూడా, మరి ఈరోజు 7 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీని కూడా ఒక ఇంజెక్షన్ తెప్పించింది. ఇప్పుడు దీన్ని ఇదే విషయాన్ని మీరు ఎక్కడన్నా ఒక గుడికి వెళ్తేనో, ఒక చర్చికి వెళ్తేనో, ఒక మసీదుకి వెళ్తూ జరిగితే, వెళ్ళిన 10-15 రోజుల్లో ప్రెగ్నెంట్ అయ్యారని తెలిస్తే మీరు ఏమంటారు? దాని మాయ అంటారు కదా, మ్యాజిక్ అంటారు కదా, ఆ దేవుడు లీలలు అంటారు కదా. నేను అదే చెప్తాను, ఇది దేవుడు లీల. చాలా మంది విమర్శిస్తూ ఉంటారు. వీడియో చూసారనుకో వాళ్ళకి ఏమనిపిస్తుంది? నెలన్నా పట్టింది కదా, అట్ట ప్రెగ్నెంట్ అవుతారు అంటే నీకు ప్రెగ్నెంట్ పాజిటివ్ అని తెలవడానికి టైం పడుతుంది. అండం ఎప్పుడు విడుదలవుద్ది? నెల మధ్యలోనే విడుదలవుద్ది. అండం వీరికణం కలిసేది ఎప్పుడు? అది కలిసిన తర్వాత 3 వారాలకో 2 వారాలకో నీకు యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వస్తుంది. అంటే అండం నీకు పాజిటివ్ వచ్చిన రోజు కలిసిందా? ముందే కలిసింది. కరెక్ట్గా నువ్వు ఏ రోజైతే అండం రావాలో ఆ రోజే నువ్వు ఇక్కడికి వచ్చి ఆ రోజే టీకా వేయించుకుంటే, ఇన్నాళ్ళు వచ్చిన అండాన్ని వీర్యకణంతో కలవకోకుండా అడ్డం పడుతున్న సైతాన్ లాంటి ఆ క్రిమిని ఈ టీకా తొలగించింది. అన్ని ఉన్న అల్లున్నట్లు శనిలాగా అడ్డం పడుతున్న శనిగాన్ని తోలేసింది. తోలేస్తే ఎవరు అడ్డం పడతారు? ఆ వీర్యకణము ఆ అండము కలిసి పిట్టం కింద తయారైంది. అది తయారయ్యి ప్రెగ్నెన్సీ అని తెలియడానికి 2 వారాలు టైం పట్టింది అంతే. ఆ యూరిన్ టెస్ట్ లో ఇప్పుడు పాజిటివ్ వచ్చింది. సరైన సమయంలో ఇక్కడికి దేవుడు లాక్కొచ్చాడు. నిజమేనండి. లాక్కొచ్చి ఈ బిడ్డ కన్నీళ్లు నేను తొలగాలి, మంచి రోజు వాళ్ళ ఆవేదన తొలగించాలి అని చెప్పి ఆ దేవుడు ఇక్కడ వరకు లాక్కొచ్చాడు. కాబట్టి ఆ దేవుడు కిందకు వచ్చి ప్రెగ్నెన్సీ ఇవ్వలేడు కదా, అది ఇవ్వడానికి ఒక శరీరాన్ని తీసుకుంటాడు. వైద్యో నారాయణో హరి. అది ఆ శరీరము నన్ను తీసుకోవడం నా అదృష్టం అంతే, అంతకన్నా ఏమి లేదు. ఇలా ఎంతో మందికి ప్రెగ్నెన్సీలు తెప్పించింది మన టీకా. కానీ ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా మీకు ఈ టీకా వేయడు. అసలు ఎక్కడికన్నా మీరు ఇన్ని హాస్పిటల్ తిరిగారు, పిల్లలు పుట్టడానికి ఒక టీకా ఉంది అని చెప్పిన డాక్టర్ని ఎవరన్నా మీరు చూసారా ఇంతవరకు? టీకా అనే పదమే తెలియదు చాలా మంది డాక్టర్లు. మరి అలాంటి టీకా ఇచ్చే ప్రెగ్నెన్సీలు తెప్పిస్తున్నాయి. ఈవిడే ఫస్ట్ కాదు, వీళ్ళే లాస్ట్ కాదు. ఆ రైవేపులు పోగొట్టుకుని 53 లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చిన ఆయనకు కూడా 10 రోజుల్లో ప్రెగ్నెన్సీ తెప్పించాం. వాళ్ళకి మెంటల్ వచ్చేసింది. ఆయన కొన్ని 100 ఇంజక్షన్లు పడిపించాడు భార్యకి. ఆయన లాప్రోస్కోపీలని, ఈస్ట్రోస్కోపీలని పొట్టల మీద గొట్టాలతో పొడిపించాడు. వాళ్ళు అక్కడ ఉన్న డాక్టర్లు సూదులు పొట్టల మీద, సట్టల మీద, మానాల్లో సూదులేసి పొడిశారు. తల్లి కావాలని ఆశతో ఆ ఆడపిల్ల ఈ బాధలన్నింటినీ మౌనంగా భరించి మరి అన్ని తిప్పలు పడినా రాని ప్రెగ్నెన్సీ జస్ట్ ఒక్క టీకాతో వస్తే దాన్ని ఏమనాలి? తావీజు మహిమలాగా టీకా మహిమ అనాలి. ఇది జరుగుతుంది. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాలో మాత్రమే ఉంది ఆ టీకా. అందుకనే 7 సంవత్సరాల నుంచి వాళ్ళు మోగగా రోధించారు దేవుడికి. ఏ దేవుడిని అమ్మ వీళ్ళు పూజించేది? ఇష్టం అంటే ఏంటి? దేవుడు సాంబశివుడు. సాంబశివుడు, ఆ శంకరుడు. మామూలుగా శంకరుడు బోలా శంకరుడు అడక్క ముందే వరాలు ఇచ్చేస్తాడు.
అలాంటి శంకరుడు కూడా కొద్దిగా లేట్ చేశాడు కానమ్మా, కానీ నిన్ను వదల్లా. నువ్వు ఆయన వదలలేదు కదా, అంతే కదా, కరిగాడు. ఇప్పుడు నీ బాధను చూసి కరిగాడు. మీ కన్నీళ్ళను తుడవడానికి ఈ రోజు ఆ బిడ్డని నీ పొట్టలోకి తీసుకొచ్చి పెట్టాడు. అర్థమైందా? దేవుణ్ణి నమ్మిన వాడు ఎప్పుడు చెడిపోడు. మన నెత్తి మీద ఉన్న దెయ్యం పోవాలంటే దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. అప్పుడే ఆ బిడ్డ మన పొట్టలోకి రాగలుగుద్ది. ఆ క్రిమి అనేది ఎన్నాళ్ళు వాళ్ళని వేధించింది. 7 సంవత్సరాలు శనిగాళ్ళలాగా పట్టుకుని వేధించాడు. ఆ క్రిమిని టీకా తరిమేసింది. ఆటోమేటిక్గా బిడ్డ పొట్టలోకి వచ్చింది. చేతిలో ముద్ద నోట్లోకి వెళ్ళకోకుండా అడ్డుకుంటాడు శనిగాడు. అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అని అంటారు పెద్దలు. ఆ శనినే నేను తొలగిస్తున్నా, అదే క్రిమిగాడు అని చెప్పాను. శనిగాడు ఎవరయ్యా? క్రిమిగాడు. ఆ క్రిమిగాడిని మనం తొలగిస్తాం. ఈ క్రిముల కాన్సెప్ట్ ప్రపంచంలో ఎక్కడా లేదు. అందుకే ఎక్కడా రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ వస్తాయి. ఐవీఎఫ్లు చేసినా రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ వస్తాయి. ఆపరేషన్ చేసినా రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ వస్తాయి. బుడింగున వస్తాయి. నమ్మశక్యం కానంత రీతిలో వస్తాయి. నిజంగా నాకే వచ్చిందా అని ఆవిడే అనుమానంగా ఉండేంత వస్తుంది. కానీ ఇది కన్ఫామ్. ఎందుకంటే ఇచ్చింది మనం కాదు, స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చింది రేడియాలజిస్ట్ ఇచ్చిన రిపోర్ట్. ఆల్ ది బెస్ట్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ఇదే విధంగా ఒక లోకరక్షకుని కని ఈ ప్రపంచానికి మీరు అందించాలని ఆశీర్వదిస్తున్నాను. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ నాన్న. నుంచి గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం ఈ బుక్ ఫాలో అవ్వాలమ్మా. నువ్వు దీంట్లో ఏం తినాలి ఏం తినకూడదు అనేది ఉంటదమ్మా. అవన్నీ అమ్మాయికి చెప్పి అవి తినేటట్టు చూడండి. అలాగే మెడిసిన్ ఏమో నేను ఇస్తాను, అవి ఎప్పుడెప్పుడు ఎలా వేసుకోవాలనేది అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలా అక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్ గారితో లేకపోతే సిస్టర్ తో లేదా ఆర్ఎంపీ డాక్టర్ గారితో ఆ ఇంజక్షన్లు వేసేటట్టు చూడండి. వారం కొన్ని ఉంటాయి, మంత్లీ కొన్ని ఉంటాయి. తర్వాత మందులేమో యాజ్ యూజువల్ గా వాడుకునే మీకు చెప్తారు. పొద్దునేది, మధ్యాహ్నం ఏది, రాత్రి ఏది, అలాంటివన్నీ మన మందుల మీద రాసి ఉంటాయి నీట్ గా. అవి మీరు అర్థం చేసుకుని వాళ్ళకి అన్ని వేసేటట్టు చూడండి. మళ్ళా 1 రోజుల లోపలే, అంటే ఈ బిల్లలు అయిపోతాయి 1 రోజులకి. ఇప్పుడు శాక్ వచ్చింది, పేటల్ పార్ట్ వస్తుంది, హార్ట్ బీట్ వస్తుంది, అవయవాలు డెవలప్ అవుతాయి. అవకరాలు రాకుండా ఆపాలి. 5 నెలలు పట్టిద్ది మనకు మొత్తం టోటల్. 3 నెలలేమో అబార్షన్ అవ్వకోకుండా. ఏ క్రిమి అయితే మనం కడుపు గర్భసంచిని కాపాడాము, అదే క్రిమి బిడ్డను కొట్టేయడానికి ట్రై చేస్తుంది. గోతిగాడు గుంటనక్కలాగా బిడ్డని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తుంది. మరి ఆ బిడ్డకు కూడా రక్షణ కంచి ఏర్పాటు చేస్తాం క్రిమి నుంచి కాపాడటానికి. ఆ మందులు మనం ఒక్కరమే ఇస్తాం. ఎందుకంటే ఈ క్రిముల గురించి తెలియని డాక్టర్ ఏమిస్తాడు దాని గురించి? ఈ క్రిముల పద్మవ్యూహమే తెలియదు మిగతా వాళ్ళకి. లోపలికి వెళ్ళడమో తెలియదు, బయటికి రావడమో తెలియదు. ఈ క్రిముల పద్మవ్యూహంలో నుంచి బిడ్డని జాగ్రత్తగా తీసుకురావడం డాక్టర్ వైఎస్ బాబుకే తెలుసు. కాబట్టి మీరు 5 నెలల వరకు మాత్రం వచ్చి తీసుకెళ్ళాలి. 5 నెలలు అయిన తర్వాత బిడ్డ బాగుందన్న తర్వాత మీరు అక్కడే గుంటూరులో వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అయిపోవచ్చు. ప్రాబ్లమే లేదు. బిడ్డ పుట్టాక మాత్రం సంతోషంగా ఒక్క సెల్ఫీ తీసి ఫోటో బిడ్డని మాకు పంపిస్తే మీరు వచ్చారనుకోండి, అప్పుడు ఇంకొక బుక్ ఇస్తాను ఇలాంటిది. పిల్లల ఆహారము ఆరోగ్యం. పసిపిల్లలప్పుడు ఏమి ఇవ్వాలి, కొంచెం పెద్ద అయితే ఏమి ఇవ్వాలి, అలా 12 సంవత్సరాల వరకు ఎప్పుడెప్పుడు ఏ టీకాలు ఇవ్వాలి, ఈ క్రిముల నుంచి బిడ్డని ఎలా కాపాడుకోవాలి అనేది ఇంకొక బుక్ ఇస్తాను. మీరు ఆ రోజు వస్తే సంతోషం. వస్తామండి. అయ్యో గుర్తు పెట్టుకోవటం ఏంటండి, అసలు మర్చిపోతామా? బాబు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అది ఇలా సైక్ చేసి మాట్లాడతారంట. మాట్లాడండి. వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మోగా చెవిటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా తన బాధ ఎలాగైతే తను బాధపడ్డారో అవి చెప్పాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మిగతా వాళ్ళకి ఇలా మనకు కూడా పిల్లలు పుడతారు, మనకు కూడా మంచి పిల్లలు పుడతారు, ఇలాంటి ఒక డాక్టర్ గారు ఉన్నారు, మన దేవుడు మనకు సహకరిస్తాడు అని చెప్పి, అది మరి శివయ్యని పూజించినా, యేసయ్యను పూజించినా, అల్లాని పూజించినా, ఎవరిని పూజించినా పర్లేదు, కానీ ఒక దేవుణ్ణి అయితే గట్టిగా నమ్మాలి. ఇలాంటి విషయాన్ని తెలియజేయడానికి ఆయన తన భాషలో వారికి తెలియజేస్తారు. అది కూడా చూద్దాం. చెప్పండి, మీరు ఏమైతే చెప్పదలుచుకున్నారో చెప్పండి. అమ్మ ఏమో చెప్తుంది. చెప్పమ్మా. ఏడు సంవత్సరాల నుంచి పెళ్ళైన దగ్గర నుంచి తిరుగుతూనే ఉన్నాం హాస్పిటల్ చుట్టూతా. ఎక్కడికి వెళ్ళినా బాగుంది అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. మరి దానివల్ల ఉపయోగం లేదు. స్కానింగ్ చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు, బాగలేదన్నారు. బాబు గారి దగ్గరికి వచ్చాము. అంత దేవుడు మాకు ఈ రూపంలో దర్శనం ఇచ్చాడు. నిన్న యూరిన్ టెస్ట్
నిన్న యూరిన్ టెస్ట్ చేయించాము, బాగుంది, చాలా సంతోషపడ్డాము. ఈ రోజు ఇక్కడికి వచ్చాము, స్కాన్. అసలు చాలా సంతోషం, అంతా అసలు ఒంట్లో ఎంతో సంతోషం వచ్చింది, చెప్పలేనంత సంతోషం వచ్చింది. అది చెప్పడానికి కూడా అలింగా ఆటలేదు అసలు. అనుభవిస్తే కానీ తెలియదు సంతోషం. బాగా మంచి డాక్టర్ గారు అని చెప్తున్నాడండి బాబు. 10 రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి మందులు వాడుకోవటం మొదలుపెట్టి. నెలలోపేనంతా ఎన్నో చోట్ల తిరిగాము, బాగా దెబ్బతిన్నాం, అన్ని చోట్ల తిరిగి ఇక్కడికి వచ్చాము. చాలా సంతోషపడ్డాము. తక్కువ ఖర్చు అయింది, బాగా ఉపయోగకరంగా బాగుంది. ఆయనకే మా వందనాలని చెప్తున్నాడండి. వాళ్ళ అక్కయ్య అమ్మాయి కూడా ఉంది మాకు. అక్కయ్య ఫస్ట్ సారి వచ్చినప్పుడు వచ్చింది, తోడొచ్చింది. అమ్మాయి కూడా చాలా సంతోషపడింది. చెప్పమంది, వందనాలని చెప్పమంది మీకు, మా అమ్మాయి మేడం గారికి అందరికి చెప్పింది. ఎవరిని తీసేయం స్వామి, అందరినీ నమ్ముతాం. ఆయన దగ్గర వందనం ఆయన కూడా తీసేసేము, అందరినీ అన్ని పెడతారు. బైబిల్ పెడతారు, ఖురాను పెడతారు, భగవద్గీత పెడతారు, తల దగ్గర దిండుల్లాగా పెడతారు. బాగా అందరికి కూడా చక్కగా ఇచ్చి వైద్యం అది అందరికి సానుకూలంగా ఉండాలని చెప్పి అనుకుంటున్నాం మేము కూడా. నువ్వు కూడా చెప్తావమ్మా, చెప్పు, నువ్వు కూడా ఏమన్నా చెప్పాలని ఉంటాయి. అంత హ్యాపీ అంటుంది, అంత హ్యాపీ. అందరూ వస్తారు చూడాలి, మా అందరూ చుట్టాలందరూ బాగా సంతోషపడ్డాము. ఎన్ని మందులు వాడినా కూడా ఉపయోగం లేదు. అందరికి ఇప్పుడు ఇంకా ఎవరికి చెప్పలేదు, ఓన్లీ 4-5కే చెప్పుకున్నాము. మా అమ్మాయికి, తమ్ముడికి, మా అమ్మకి, మా పిన్నికి, 4-5కే చెప్తాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్ళినాక చెప్తామని చెప్పి ఆగాము. అందరికి చెప్తానని చెబుతుంది అమ్మాయి కూడా. సరే. చాలా మంది నన్ను ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు 500 ఫీజు పెట్టారంటే అది కూడా సంవత్సరానికి 500 ఫీజు. కొంతమంది ఏమంటారంటే 500 ఫీజు పెట్టాడు కాబట్టి అక్కడికి వెళ్ళాక కిడ్నీలు అమ్మేస్తాడు, లేపేస్తాడు, కిడ్నీలు లేపేస్తాడు. సంవత్సరానికి 500 ఏంట్రా బాబు, 10 రోజులకి 500, 15 రోజులకి 500, నెల రోజులకి 500 ఇచ్చినా కూడా 3 నెలలు తిరిగేటప్పటికి IVF ఆపరేషన్ అంటున్నారు. 30,000 పట్టుకొస్తావా, 3 లక్షలు పట్టుకొస్తావా అంటున్నారు. ఈ డాక్టర్ ఏంటి పిల్లలు పుట్టే వరకు 500 అన్నాడంటే గ్యారెంటీగా ఇదేదో తేడా అంటున్నారు. కానీ ఎందుకు 500 పెట్టాను అర్థమైందమ్మా. అప్పుడు 500 కూడా పెట్టక్కర్లా. దేవుడు నాకు నారు పోసాడు, నీరు పోసాడు, నా బ్రతుకు తెరువుకి ఇబ్బంది లేకుండా చేశాడు. ఒక పేద కుటుంబంలో పుట్టి తల్లికి చదువు లేదు, తండ్రికి చదువు లేదు, మా ఇంట్లో దమ్మిడి ఆదాయం లేదు, పూరి గుడిసె, మట్టి గోడలు, మా ఊరికి బస్సు లేదు, ట్రైన్ లేదు. మరి అయినా కూడా ఆ సంతాన లక్ష్మి, ఆ లక్ష్మీదేవి బురదగుంటలో ఉన్న కలుపు పువ్వు లాంటి నన్ను తీసుకుని ఆవిడ ఒళ్ళో పెట్టుకుంది. సంతాన సాఫల్యత నిపుణుడిగా చేసింది. ఎందుకు చేసిందమ్మా? 50% స్త్రీలుంటే వాళ్ళని చూడటానికి చీరలు కట్టుకున్న గైనకాలజిస్టులు బోర్డు మంది ఉన్నారు. మరి 50% పురుషుడు కూడా ఉన్నాడు, పిల్లలు లేక సతమతం అయిపోతున్నాడు. మరి వాడిని చూడటానికి ప్యాంట్ వేసుకున్న గైనకాలజిస్ట్ నన్ను ఒక్కడనే నిలబెట్టిందంటే ఆ దేవత నా మీద ఎంత బాధ్యత ఉంచింది, నా మీద ఎంత నమ్మకం పెట్టుకుంది ఆ తల్లి. నన్ను చాలామంది డాక్టర్లు, గైనకాలజిస్టులు, లేడీ డాక్టర్స్ నన్ను చాలామంది అవమానించారు. లేడీ డాక్టర్ కాదు నువ్వు, జెంట్వి, ప్యాంట్ వేసుకుని వచ్చిన గైనకాలజిస్ట్వి, నీకెవరు పేషెంట్లు వస్తారు, నీకెవరు ఆడవాళ్ళు వస్తారు, మొగుళ్ళు ఎందుకు తీసుకొస్తారు, నువ్వు విజయవాడలో ప్రాక్టీస్ ఎట్లా పెడతావు, పల్లెటూరు పోవాలి నువ్వు, సిటీలో నీకు ఎవడు రాడు, ఈ టైప్లో చెప్పారు. నేను వాళ్ళకి ఒకటే మాట అడిగా, అమ్మా కోటీశ్వరుల పిల్లలు ఉన్నారు, వాళ్ళు డాక్టర్లు అవ్వాలని కోరుకుంటున్నారు, మరి వాళ్ళు డాక్టర్లు అవ్వలేదే. మరి డాక్టర్ల పిల్లల్ని డాక్టర్లు చేయాలని తప్పిస్తున్నారు, మరి అలా డాక్టర్లు అవటం లేదే. మరి మా అమ్మకి చదువు లేకపోయినా, మా నాన్నకు చదువు లేకపోయినా, మా ఇంట్లో దమ్మిడి లేకపోయినా, మా ఊరికి బస్సు లేకపోయినా, వసతులు లేకపోయినా, భూమి పుట్టాక మా ఊర్లో నేనే మొట్టమొదటి డాక్టర్ని అయ్యానంటే ఎవరో దేవత నా శరీరాన్ని స్వీకరించిందని కదా అర్థం. నా వెనకాల తల్లి ఎవరో ఉన్నారని కదా అర్థం. మరి అలాంటి తల్లి నా వెనకాల అండగా ఉన్నప్పుడు, దేవుడే నాకు నీడగా ఉన్నప్పుడు నేను ఎవరి గురించి భయపడాలి? నా శరీరానికి ఒక అర్థం, పరమార్థం ఉంది. ఏదో ఒక పుణ్యకార్యం చేయడానికి ఈ శరీరాన్ని వాళ్ళు వినియోగించుకోవడానికే నన్ను వైద్యుని చేశారు. ఆ పని వాళ్ళు చేసుకుంటారు. నన్ను సృష్టించుకున్న వాళ్ళు నాతో పని చేయించుకోకుండా వదిలేస్తారా?
సృష్టికర్త దేవుడు ఒక బిడ్డని కనాలంటే దేవుడు కిందకొచ్చి కనలేడు. కనడానికి మీ జంటను ఎన్నుకుంటాడు. ఇప్పుడు ఈ జంటను ఎన్నుకున్నాడు ఆ బిడ్డని కనడానికి. మరి ఆ బిడ్డని ఇవ్వాలంటే కిందకొచ్చి చేతిలో పెట్టి ఇవ్వలేరు. అది ఇవ్వడానికి వైద్యో నారాయణో హరి అని ఆ దారి చూపించడానికి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. బిడ్డని కనడానికి మిమ్మల్ని, బిడ్డని అందించే దారి చూపించడానికి వైద్యుడిగా నన్ను సెలెక్ట్ చేసుకున్నవాడు దేవుడు. ఆ దేవుడే మాకు తోడుగా ఉన్నప్పుడు మిగతా ఈ ప్రపంచం అంతా మాకు తోడుగా ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత. వాళ్ళు మనల్ని ఎన్ని అవమానించినా, ఎన్ని అవహేళనలు చేసినా, ఎంత బాధించినా, వాళ్ళు కార్పించే ప్రతి కన్నీరు మన బిడ్డకి రక్షణ కవచంలాగా ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో నేను ఇదే విధంగా ఈ వృత్తిని స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తాను. ఈరోజు ప్రపంచంలో 14,000 మందికి సంతానం కలిగించాము. 14,000 మంది సంతానలేమి అనే దరిద్రాన్ని వాళ్ళ ఒంట్లో నుంచి, ఇంట్లో నుంచి వదిలిచ్చాను. అలా చేసిన ఏకైక డాక్టర్గా మనం ఉన్నామంటే ఆ దేవుడు కృప మాత్రమే. అందుకే నేను చెప్పేది అది, బాబు దేవుణ్ణి నమ్మండి. ఉన్నాడు దేవుడు, అది యేసయ్యగా ఉన్నాడా, అల్లా రూపంలో ఉన్నాడా, వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నాడా, శివయ్య రూపంలో ఉన్నాడా, సాయిబాబా రూపంలో ఉన్నాడా, అది మనకు తెలియదు. నీ ఇష్టమైన పేరుతో నువ్వు పిలుచుకో, నీ ఇష్టమైన ఆకారంతో నువ్వు కొలుసుకో, కానీ దేవుణ్ణి అయితే గట్టిగా పట్టుకో. లేకపోతే ఈ సైతాను లోకంలో మనల్ని బతకనివ్వరు. ఆ దేవుడు ఉన్నంత వరకే మన ఈ సైతాన్లతో మనకు బాధ లేదు. 7 ఏళ్ళు పీడించుకు తిన్నారు వీళ్ళు సైతాన్లు 7 ఏళ్ళు. మరి ఆ 7 ఏళ్ల నుంచి ఆ సైతాన్ని, ఆ శనిగాలని ఈరోజు ఆ దేవుడి దయ వల్ల వాళ్ళు వదిలించుకున్నారు. చూసారా, మీరు కూడా అంతే. టైం వస్తుంది, వచ్చిందంటే వీడియో మీకు కనపడిందని అర్థం. కనపడిన వీడియోని మరలా మీరు గుర్తించి, దేవుడు చూపించే మార్గంగా గుర్తించి ఇక్కడికి రాగలగాలి. లేకపోతే సైతాన్ల మధ్యలో ఆపేస్తాయి. సందులో డాక్టర్ ఉన్నాడు, గొంతులో డాక్టర్ ఉన్నాడు, 50,000 డిస్కౌంట్ అంట, IVF అంట, సంక్రాంతి ఆఫర్ అయిపోయిందంట, దీపావళి ఆఫర్ మొదలైందంట, డోంట్ మిస్ ఇట్ అంటున్నారు, వెళ్ళాల్సిందే అనుకుంటారు. అక్కడికి వెళ్తారు, ఒళ్ళు హోనం చేసుకుంటారు, డబ్బులు గొల్ల చేసుకుంటారు, ఏడుపులు, పెడబొబ్బలు, డిప్రెషన్లు, ఇంతే. నేను అనేది అది, దేవుడు చూపించే మార్గాన్ని మీరు నమ్మాలి. నమ్మి ఇక్కడ వరకు రాగలగాలి, వచ్చి ఇక్కడ నిలబడగలగాలి. నిలబడితేనే నీ బిడ్డ నీ చేతిలోకి వస్తుంది. ఇవన్నీ జరగాలంటే ఆ సైతాన్ వచ్చి మిమ్మల్ని డీవియేట్ చేయకూడదు. అది చేయకూడదంటే దేవుడిని గట్టిగా పట్టు కూర్చోవాలి. అలా శివయ్యను నమ్ముకుని కూర్చున్నారు. ఈరోజు ఆయన దారి చూపించాడు. ఈరోజు కాబట్టి రేపు, రేపు కాబట్టి ఎల్లుండి, ఏదో ఒక రోజు దేవుడు అయితే చూపిస్తాడు. ఎందుకంటే దేవుడు మన తండ్రి. మనలో మార్పు తీసుకొచ్చి మనకు అవసరమైన మనం కోరుకున్న ఆ కోరికని నెరవేరుస్తాడు. కాబట్టి ఆ మార్పు వచ్చే వరకు మనకి పరీక్షలు పెడుతూ, ఆ మార్పు వచ్చిందని కన్ఫర్మ్ అయిన తర్వాత మన చేతిలో మన బిడ్డని పెట్టేస్తాడు. ఆ మార్పు రావడం కోసమే ఇన్ని కష్టాలు, కన్నీళ్లు పెట్టిస్తూ ఉంటాడు. కాబట్టి అది గుర్తించి దేవుడు పెట్టుతున్న పరీక్షల్లాగా భావించి వీటన్నిటిని దాటి నీ బిడ్డను నువ్వు సంకనేసుకోవాలి. అది నేను చెప్తుంది. అర్థమైందండి? ఆల్ ది బెస్ట్ అండి. చక్కగా ఇదే విధంగా మరి లాభం పొందడమే కాకుండా ముందుకొచ్చి ఎంతో మందికి ఇంకా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు వారికి గట్టిగా మనం చప్పట్లతో అభినందనలు తెలియజేస్తాం. ఆల్ ది బెస్ట్. రైట్. గాడ్ బ్లెస్ యు.